action of the pituitary is introduced inside the body of both the matured male and female fishes, then the crop after being excited lay eggs in the pond water, and subsequently fertilization takes place, and the process is called inducing breeding of fishes. This process of breeding is also known as hypophaization. ఓకేనా. ఇవి హైపోపైజేషన్ మీన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏదైతే సరే మనకు ఎలాంటి ఫిష్ కావాలనుకుంటే మనం ఎలాంటి స్పీసీస్కి సంబంధించినటువంటి ఫిషెస్ కావాలనుకుంటే దాన్ని ఇక్కడ బంద్ బ్రీడింగ్ చేయించవచ్చు అనమాట. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ అనమాట. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ మీన్స్ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ అనమాట. ఓకేనా. అంటే పిట్యూటరీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ బోత్ ఆఫ్ ద మెచ్యూర్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్. ఓకేనా. ఈ పిట్యూటరీని ఏం చేస్తారు, బాడీ ఇన్సైడ్ పెడతారనమాట మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్కి. దెన్ ద క్రాప్ ఆఫ్టర్ బీయింగ్ excited laying eggs in the pond water and subsequently fertilization takes place. అంతే కదా. ఆ పిట్యూటరీని బాడీలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు అవి మేల్స్ ఫీమేల్స్ గ్యామెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది వాటర్లోకి. ఆ వాటర్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏమవుతాయి, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. టేక్స్ ప్లేస్ అండ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇండ్యూసింగ్ బ్రీడింగ్. అంటే ఇక్కడ ఏం చేసాం, మనము ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఈ పిట్యూటరీని బాడీలోకి ఇన్సర్ట్ చేసాం కదా. సో ఇలాంటి బ్రీడింగ్ని ఏమంటారంటే ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ఆఫ్ ఫిషెస్ అంటారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైపోపైజేషన్. దీన్నే ఇలాంటి బ్రీడింగ్ ప్రాసెస్ని ఏమంటారంటే హైపోపైజేషన్ అని కూడా అనొచ్చు అనమాట. మేజర్ క్రాప్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది హై food and nutritive values, hence they have kept attention of scientists and aqua farmers. అంటే మేజర్ క్రాప్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్, మెయిన్గా మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ స్పీసీస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దేర్ హై ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్. ఓకేనా. దీనికి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇవ్వాలన్నమాట. న్యూట్రిషన్స్ మంచివి ఇవ్వాలన్నమాట. హెన్స్ దే హ్యావ్ కెప్ట్ అటెన్షన్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఆక్వా ఫార్మర్స్. ఓకేనా. దే హ్యావ్ పెక్యులియర్ హ్యాబిట్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ రన్నింగ్ waters of river and stream where they have large space of movement. అంటే చిన్న కార్ప్ డు నాట్ బ్రీడ్ ఇన్ కంఫర్ట్ వాటర్. అంటే మనం ఎంత ఇది చేసా కూడా hence they have attention of scientists and aqua farmers. They have peculiar habit of breeding in running water of rivers and streams where they have large space of movement. During breeding season, water is sufficiently provided with minerals, oxygen and food contents. ఓకేనా. ఈ బ్రీడింగ్ చేసే టైంలో సీజన్లో ఏం చేయాలంటే మంచి సఫిషియంట్ వాటర్, వాటికి కావాల్సినటువంటి వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఆ వాటర్లో మినరల్స్ ఉండాలి, ఆక్సిజన్ బాగుండాలి, ఫుడ్ కంటెంట్స్ కూడా బాగుండాలి అనమాట. దిస్ ఫ్రెండ్లీ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్స్ స్టిమ్యులస్ ఫర్ స్పానింగ్. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా బాగుంటే కనుక దీనికి సంబంధించినటువంటి స్పానింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. క్రాప్ do not breed in conform water, have capacity even if their gonads are matured and ovulation might have taken place in natural environment. Carp do not breed in comfort water. ఓకేనా. కంఫర్ట్ వాటర్ లేకపోతే కూడా ఇవి బ్రీడ్ చేసే కెపాసిటీ
their gonads are matured and ovulation might have taken place in natural environment లాగే ఉండాలన్నమాట వీటి బ్రీడింగ్కి సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ వన్ collection of pituitary extract. చూడండి, from the mature fishes of both sexes, they belonging the same species as the recipient or a closely related, the pituitary glands are collected. అంటే from matured fishes, మెచ్యూర్డ్ ఫిషెస్, బోత్ ఫిషెస్, ఈ ఫిషెస్ కోసం అనేసి దానికి సంబంధించినటువంటి అదే స్పీసీస్కి సంబంధించినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించినటువంటి ఈ పిట్యూటరీ గ్లాండ్ని కలెక్ట్ చేయాలన్నమాట. ఇట్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు కలెక్ట్ ద పిట్యూటరీ గ్లాండ్ ఫ్రమ్ ఫ్రెష్లీ కిల్డ్ ఫిషెస్. అంటే ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పాం కదా, ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అనేది సేమ్ స్పీసీస్ అయి ఉండాలి. బట్ ఈ కలెక్షన్ అనేది అప్పటికప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా తీయాలన్నమాట. ఎప్పుడో చనిపోయిండే వాటి నుంచి తీస్తే కొద్దిగా పని చేయదన్నమాట. బట్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద పిట్యూటరీ గ్లాండ్స్ taken from 5 to 8 days old ice preserved fishes have also given successful result. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫిషెస్ నుంచి కూడా పిట్యూటరీని కలెక్ట్ చేసేసి ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ప్రిజర్వ్డ్ కూడా చేయొచ్చు అనమాట. అది కూడా 5 to 8 days వరకు కూడా ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఇన్ ద ఫిష్ మార్కెట్స్ వేర్ ద head of the cut fishes are available, the pituitary glands can be taken out from the on the posterior end of the cranium through the foramina magnum after cleaning the brain tissue. అంటే మనకి మార్కెట్స్లో కూడా దొరుకుతాయంట ఇది. అంటే హెడ్స్ మాత్రము కట్ చేసి అమ్ముతారంట. పిట్యూటరీ గ్లాండ్ హెడ్లోనే కదా, అంటే బ్రెయిన్లోనే కదా ఉంటుందన్న. ఆ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద క్రేనియం అంటే మనకి ఇక్కడ మెదడుకి సంబంధించినటువంటి పుర్రె అంటాం కదా, ఆ క్రేనియంలో బ్రెయిన్ అనేది ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుందంట. దాన్ని కూడా కరెక్ట్గా తీసుకునేసి మనం కావాల్సినటువంటి దీనికి చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్. ఫర్ ద ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ఆఫ్ ఫిషెస్, ద ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ కోసము ఫిషెస్ ద ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ అంటే మనం ఇప్పుడు మార్కెట్లో నుంచి హెడ్స్ లేదా మన దగ్గర ఉండే ఫిషెస్ని కలెక్ట్ చేసుకున్నాం అనుకో, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయడం కదా మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని తీసిన తర్వాత కదా వాటికి వేరే ఫిషెస్కి ఇన్సర్ట్ చేస్తాము. ఫస్ట్ తీయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఈజ్ వెరీ ఈజీ టు ప్రిపేర్. ఓకేనా. ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద కలెక్షన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్, అంటే పిట్యూటరీ ఈ గ్లాండ్ని కలెక్ట్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఇట్ కెప్ట్ ఇన్ అబ్సల్యూట్ ఆల్కహాల్ ఫర్ డీహైడ్రేషన్. ఓకేనా. ఈ అబ్సల్యూట్ ఆల్కహాల్లో పెట్టాలమ్మా డీహైడ్రేషన్ కోసం. ఆఫ్టర్ 24 hours ద ఆల్కహాల్ ఈజ్ చేంజ్డ్ ఫర్ ద ఫర్దర్ డీహైడ్రేషన్. ఓకేనా. 24 hours తర్వాత డీహైడ్రేషన్ అయిపోతుంది. అండ్ డిఫెక్టింగ్ ద glands are the weighted and preserve in fresh alcohol in dark color fiols. అంటే ఒక తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రెష్ ఆల్కహాల్లో కూడా పెట్టాలన్నమాట. ఇట్ మే బీ స్టోర్డ్ అట్ రూమ్ టెంపరేచర్ ఆర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో అయినా కూడా మనం దాన్ని అలాగే ఉంచుకోవచ్చు అనమాట, పెట్టచ్చు అనమాట. ద weight of each pituitary gland varies from 7 to 19 milligrams in rohu.
అంటే ఈ వెయిట్ ఆఫ్ ఈచ్ పిట్యూటరీ గ్లాండ్స్ ఒక్కొక్క ఫిష్లో ఒక్కొక్క వెయిట్లో ఉంటుందమ్మా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది. చూడండి, వేరియస్ ఫ్రమ్ 7 to 9 milligrams in rohu weighing 1 kg to 3.8 kgs. ఓకేనా, ఈ రోహు వెయిట్ ఎంత ఉంటుందంటే 1 kg నుండి 3.8 kgs వరకు ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎంత ఉంటుందంటే వెయిట్ 7 to 19 grams వరకు ఉంటుంది. అండ్ 3 to 23 milligrams ఇన్ మృగాల్లో ఎంత ఉంటుందంటే 3 నుంచి 23 milligrams వరకు ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. దీని వెయిట్ 3.6 kgs వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, అట్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ టు క్రాప్ ఫర్ ద inducing breeding, the required quantities of pituitary glands are taken out of the pillas and the alcohol is allowed to evaporate. The glands are then created with a tissue. Next, homogeneous either in distilled water or 0.3% of saline water. The gland suspension is then centrifuged and sufficient fluid is drawn into a hypodermic syringe for the injection. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇలా తీసుకున్న తర్వాత అవి మంచి బ్రీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇవ్వాలన్నమాట. అలాగే చూడండి, దీనికి పిట్యూటరీ గ్లాండ్ ఈ హార్మోన్స్కి ఇంజెక్షన్ చేసే ముందు ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఈ ఫిషెస్ వెయిట్ని బట్టి కూడా ఈ పిట్యూటరీని ఇన్సెర్ట్ చేయడం అనేది కూడా ఉంటుందమ్మా. ఓకేనా, ఫస్ట్ ఆల్కహాల్లో పెట్టాలంట. ఆల్కహాల్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత కూడా ఫ్రెష్ ఆల్కహాల్లో కూడా కొద్ది వరకు స్టోర్ చేయాలమ్మా. ఆ తర్వాత దీన్ని సెంట్రిఫ్యూజ్ చేయాలంట. సెంట్రిఫ్యూజ్ ఒక గ్లాస్ రాడ్ లాగా ఉంటుంది, దానిపైన పెట్టి సెంట్రిఫ్యూజ్ చేయాలంట దీన్ని. ఓకేనా, ఇలా సెంట్రిఫ్యూజేషన్ కూడా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ద గ్లాస్ సస్పెన్షన్ ఈజ్ దెన్ సెంట్రిఫ్యూజ్డ్ అండ్ ద superment fluid is drawn into a hypodermic string for the injection. Next, method of injection and spanning. During the rainy season, the extract of the pituitary gland of the same species which is prepared on the above side scientific process is injected in the muzzles of the matured crop. 0.5 kg of the 5.5 kg weight in general. అంటే చూడండి, డ్యూరింగ్ ద రైనీ సీజన్ అంటే రైనీ సీజన్లో ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. అంటే ఈ రైనీ సీజన్లో ఏ స్పీసెస్లోకి ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అలాంటి స్పీసెస్ ఫిష్ నుంచి కలెక్ట్ చేయాలన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. విచ్ ప్రిపేర్డ్ ఆన్ ద above side scientific process is injected in the muzzle of the matured crop. ఓకేనా, ఇది scientific ప్రాసెస్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ ద మజిల్ ఆఫ్ ద మెచ్యూర్డ్ క్రాప్. అంటే ఈ మెచ్యూర్డ్ క్రాప్లో మజిల్లోకి ఇంజెక్ట్ చేయాలన్నమాట. అది కూడా ఎంత అంటే, ఒకవేళ క్రాప్ కనుక 5.5 kg ఉందనుకోండి, 1.5 kg ఆఫ్ 5.5 kg వెయిట్ ఇన్ జనరల్ జస్ట్ బిఫోర్
evening per one female with 2 males of the approximate some body weight or to the inject in the pituitary extract by a hypodermic syringe. Injection of the crop is to do done outside of the water, laying on a price of strong which is used only to avoid the injury of the carp. In case of male carp, the pituitary extract is introduced once, and in case of female carp it is introduced twice అనమాట. అంటే ఎలా దీన్ని ఇంజెక్ట్ చేస్తారు అనే దాని గురించి అనమాట అమ్మా ఇది. చూడండి, ఫస్ట్ ఈ బ్రీడర్స్ ఏదన్నా సరే వాటి వెయిట్ అలాగే వాటి మెజర్మెంటు వాటిని బేస్ చేసుకొని వాటిలోకి పెట్టడము అనేది ఉంటుందన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇన్సర్ట్ చేయడం అనేది దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఇంజెక్షన్ను టెయిల్ ఉంటుంది కదా, ఆ టెయిల్ దగ్గర, అంటే ఆ టెయిల్ స్టార్టింగ్ ఏరియాలో ఎక్కువగా ఆ ప్లేస్లోనే ఇస్తారనమాట. అంటే 1 డోసు 2 డోసులు అట్లా ఇస్తారనమాట. మెయిన్గా 2 డోసెస్ ఇస్తారనమాట. ఓకేనా. 2 డోసెస్ ఇవ్వాల్సి వస్తే కనుక తోక అంటే టెయిల్ దగ్గర ఇంకొక సైడ్కి ఇవ్వాలన్నమాట. 1.3 kgs ఈ ఫిషెస్కి DBH అదొక ఇంజెక్షన్ అమ్మ. నెంబర్ 22ని పెద్ద ఫిషెస్కి అయితే కనుక ఆ ఇంజెక్షన్ నంబర్ 19 నంబర్ ఆ ఇంజెక్షన్ని నీడిల్ని వాడాలన్నమాట. ఫస్ట్ డోస్లో 2 నుంచి 3 గ్రామ్స్ ఈ పిట్యూటరీ గ్లాండ్స్ని ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత 6 అవర్స్కి సెకండ్ డోసు 5 to 8 గ్రామ్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, at first the rate of 2 to 3 grams of pituitary extract per kg of body weight is introduced in muzzle of the caudal pedicles or near of dorsal fin of the female carp, but should be kept in mind that the injection should not be done on the lateral line since organ of the crop. The needle of the syringe is to be introduced between the scale but with an angle of 45 degrees with the body. After 6 hours of first injection, the second injection is given to the same female at the rate of 5 to 8 grams of pituitary extract per kg of body weight. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ద రేట్ ఆఫ్ 2 to 3 grams of pituitary extract per kg of body weight. అంటే ఒక కేజీ వెయిట్ ఉందనుకో, ఒక కేజీకి 2 నుంచి 3 గ్రామ్స్ పిట్యూటరీని తీయచ్చు అనమాట. ఓకేనా. మజిల్ ఆఫ్ ద కాడల్ పెక్యులేరియా ఆర్ నియర్ ద డార్సల్ ఫిన్ ఆఫ్ ద ఫీమేల్ కార్ప్ అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. బట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ that the injection should not be done on the lateral lines since organ of carp. The needle of the syringe is to be introduced between the scales but with an angle of 45 degrees with the body. After 6 hours of first injection, the second injection is given to the same female at the rate of 5 to 8 grams of pituitary extract per kg of body weight. ఓకేనా. ఒక బాడీ వెయిట్కి 5 to 8 milligrams పెట్టచ్చు అనమాట. దెన్ ద కార్ప్ దట్ ఈజ్ 1 female and 2 males are placed in breeding HAPA for spanning. ఓకేనా. ఇలా
పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ కార్బ్స్ని హాపాస్లోకి ఉంచాలన్నమాట. అది కూడా ఫీమేల్స్ 2 ఫీమేల్స్కి ఫీమేల్ అండ్ 2 మేల్స్, ఓకేనా. ఒక 1 ఫీమేల్కి 2 మేల్స్ని అలా పెట్టి హ్యాపాలోకి వదిలేసేయాలన్నమాట. ఇన్సైడ్ ఆఫ్ ద బ్రీడింగ్ హ్యాపా బోత్ ఆఫ్ ద ఫీమేల్ అండ్ మేల్ కార్ ఆర్ excited after the excretion of female calf lays eggs. The eggs are externally fertilized by the spermatozoa that are discharged by the males. ఓకేనా. అంటే చూడండి ఇట్లా 2 మేల్స్ 1 ఫీమేల్ అలా పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఇన్సైడ్ ద బ్రీడింగ్ హ్యాపా బోత్ ద ఫీమేల్ అండ్ మేల్ కాల్ఫ్ ఆర్ ఎక్సైటెడ్, ఓకేనా. అంటే బ్రీడింగ్ హ్యాపాలోకి వెళ్ళిన తర్వాత మేల్ ఫీమేల్ ఎక్సైట్మెంట్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ ద ఎక్సిటేషన్ ద ఫీమేల్ కార్ప్ లేయింగ్ ఎగ్స్. ఫీమేల్ కార్ప్ ఏం చేస్తుందంటే ఎగ్స్ని లే చేస్తుంది అనమాట. ద ఎగ్స్ ఆర్ ఎక్స్టర్నల్లీ ఫర్టిలైజ్డ్ బై ద స్పెర్మటోజోవా అట్ ద డిశ్చార్జ్డ్ బై ద మేల్స్, ఓకేనా. అంటే ఫీమేల్స్ ఎగ్స్ని రిలీజ్ చేస్తే అలాగే మేల్స్ వచ్చేసి స్పెర్మటోజోవాన్స్ని డిశ్చార్జ్ చేస్తాయన్నమాట. ఆఫ్టర్ దట్ ఆల్ ద ఫిషెస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్రీడింగ్ హ్యాపా అండ్ దెన్ ద ఎగ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ నెట్ అండ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది హ్యాచింగ్ హ్యాపా. అంటే ఆఫ్టర్ దట్ ఆల్ ఫిషెస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్రీడింగ్ హ్యాపా, ఆ తర్వాత ఏం చేస్తాయి అంటే ఈ ఫిషెస్ని రిమూవ్ చేసేస్తారనమాట. అండ్ దెన్ ద ఎగ్స్ ఆర్ కలెక్టెడ్ బై ఏ నెట్ అండ్ అంటే ఈ ఎగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు, ట్రాన్స్ఫర్ టు ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద హ్యాచింగ్ హ్యాపాలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఆఫ్టర్ 14 to 18 hours ద స్పాన్స్ ఎంటర్ ఇన్ టు ద అవుటర్ హ్యాపా and the induced breeding process completed, ఓకేనా. after 14 to 18 hours the spans enter into the outer hapa enter అయిన తర్వాత ఇక్కడ then the spans are collected from the outer hapa and transferred to the pond of nursery. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి చూడండి. the artificial process by means of which the extract of the pituitary is introduced inside the body of both matured male and female fishes, then the carp after being excited lay eggs in the pond water and subsequently fertilization takes place and process is called inducing breeding of fishes. This process of breeding is also known as hypophysation. Major crab are also important species from the point of view of their high food and nutritive values. Hence they have kept attention of scientists and aquafarmers. They have peculiar habit of breeding in running water of rivers and terms where they have large species of movement during breeding season. Water is sufficiently provided with minerals, oxygen and food contents. This friendly aquatic environment provides stimulants for spawning. Carp do not breed in confined of water to captivity even if their gametes are matured and ovulation might have taken place in natural environment. Collection of pituitary extract from the matured fishes of both sexes either belonging the same species as the recipient or a closely related the pituitary gland are collected. It is preferred to collect the pituitary gland from freshly killed fishes, but it is been observed that the pituitary glands taken from 5 to 8 days old ice preserved fishes have also given successful results. In the fish markets where the head of the cut fishes
are available, the pituitary glands can be taken out from the posterior end of the cranium through the foramina magnum after cleaning the brain tissue. Preparation of pituitary extract from the inducing breeding of fishes. The preparation of pituitary extract is very important, but it is very easy to prepare. Immediate after the collection of pituitary glands are kept in absolute alcohol for dehydration. After 24 hours, the alcohol is changed for further dehydration and defatting. The gonads are weighted and preserved in fish alcohol in dark colored fuels. It may be stored at room temperature or in refrigerator. The weight of each pituitary gonads varies from 7 to 19 milligrams in Rohu, weighing 1 kg to 3.8 kg and 3 to 23 milligrams in Mrigala, weighing 0.3 to 3.6 kgs. Okay, Rohu Mrigala. Next one, at the time of injection to cause for the induced breeding, the required quantities of pituitary glands are taken out of the fuels and the alcohol is allowed to evaporate. The gonads are then created with a tissue homogenizer either in distilled water or 0.3% of saline water. The gland's suspension is then centrifuged and the supernatant fluid is drawn into a hypodermic syringe for the injection. Method of injection and spanning. During the rainy season, the extract of the pituitary gland of the same species which is prepared on the above side scientific process is injected in the muzzle of the matured crop 1.5 kg the 5.5 kg weight in general just before evening per one female with 2 males are approximately some body weight are to be injected in pituitary extract by hypodermic syringe. Injection of the crop is to be done outside of the water, laying on a piece of sponge which is used only to avoid the injury of the crop. In case of male crop, the pituitary extract are introduced once, and in case of female crop, it is introduced twice. Okay, at first, at the rate of 2 to 3 milligrams of pituitary extract per kg of body weight is introduced in the muzzle of the caudal peduncle near the dorsal fin of the female crop, but it should be kept in mind that the injection should not be done on the lateral lines sense organ of the carp. The needle of the syringe is to be introduced between the scales but with our angle of 45 degrees which the body after 6 hours of first injection. The second injection is given to the same female at the rate of 5 to 8 milligrams of pituitary extract per kg of body weight. Then the calves, that is 1 female and 2 males, are placed in a breeding hopper for spanning. Inside of the breeding hopper, both the female and male crops are excited. After the excitation, the female carp lays eggs
The eggs are externally fertilized by the spermatozoa that are discharged by the males. After that, all the fishes are removed from the breeding harpa, and then the eggs are collected by a net and transferred to the inner part of the hatching harpa. After 14 to 18 hours, the spines enter into the outer harpa and the induced breeding process is completed. Then the spines are collected from the outer harpa and transferred to the pond for nursery. Okay.